హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ మోనికా. సో వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో కొత్త కొత్త నోటిఫికేషన్స్ కావాలంటే మీరు నోటిఫికేషన్ ట్యాప్ చేసి ఉండాలన్నమాట. సో వీడియోకి వెళ్ళిపోదాం పదండి. సో టైటిల్ రివ్యూ అండి. సో ట్రైలర్ రివ్యూ అని చెప్పచ్చు. చాలా అంటే మన ఇంట్లో భయపడే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడాలన్నమాట. ఈ మూవీ అయితే కొంచెం ఈ పేషెంట్స్ ఉంటారు కదా, అది మాత్రం చూడకుండా ఉంటే బెస్ట్. పేషెంట్స్ కానీ అంటే అలా హారర్ అని చెప్పలేము, లేకపోతే థ్రిల్ అని చెప్పాలి. చాలా ఇంట్లో చాలా మిక్స్ అయి ఉన్నాయన్నమాట ఈ మూవీలో. సో చాలా డిఫరెంట్గా తీసుకెళ్ళారు. అదే మన వైశాలి మూవీ తీశారు కదా, ఆ డైరెక్ట్ ఇప్పుడు ఈ మూవీ తీస్తున్నారు. సో వైశాలి మూవీ మాత్రం వాటర్ కంటెంట్తో తీసుకెళ్ళి ఎండ్ చేశారు. అంటే వాటర్ కానీ ఆ రెడ్ ఏదైనా రెడ్ కలర్ తీసుకుని దాన్ని బట్టి ఆ మూవీ అలా ఎండ్ చేశారు వైశాలి మూవీ. సో చాలా పెద్ద హిట్ అయింది కూడా మన వైశాలి మూవీ అయితే. సో ఇప్పుడు తీసేది మాత్రం శబ్దం అండి, నాయిస్ నుంచి. సో చాలా డిఫరెంట్గా తీశారు అండ్ చాలా థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ అండ్ చాలా భయంకరంగా అన్నమాట తీశారు. కోట కానీ మనుషులు కానీ ఆ బొమ్మ డాన్సింగ్ కానీ అంటే మధ్యలో డాన్స్ చూపిస్తారన్నమాట ఈ ట్రైలర్లో. సో భయంకరంగా ఉంది. అమ్మాయి చనిపోవడం, ఏంటి ఉరేసుకోవడం కళ్ళ ముందే, ఏంటి ఏం జరిగింది కూడా తెలియదు అనమాట. అలా జరిగిందన్నమాట. సో ఏ ట్రైలర్ అనుకున్నారు? శబ్దం అని మన ఆదిపిరి శెట్టి గారిది. సో మెయిన్ తిరిగేది మొత్తం మన ఆదిపిరి శెట్టి గారే. సో ఆయన ఒక మా ఈ గోష్ఠి చూస్తారు కదా, సో అదండి గోస్ట్ పారానామిటల్ చేస్తారు కదా అండి. సో ఆ టైప్ ఆఫీసర్ అనమాట. సో హీరోయిన్ అసలు నువ్వు పారానామిటల్ చేస్తున్నావా లేకపోతే ఆఫీస్ ఏంటి మాత్రం చేస్తారు. సో చాలా డిఫరెంట్గా తీసుకెళ్ళారు. మూవీ అయితే చాలా కొంచెం ఇదిగా ఉంది ట్రైలర్ అయితే. సో మూవీ వచ్చాకైతే చాలా కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాం మేము కూడా. వైశాలి మూవీ తీసిన ఇది తీసినారు ఎంత డిఫరెంట్గా ఉంటుందో తెలిసిందే. సో మన ఆదిపిని శెట్టి గారిది అయితే మూవీ హిట్ అవ్వాలని కోరుకుందామండి. ఎందుకంటే వైశాలి కూడా హిట్ అయింది, ఇది కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఆదిపిని శెట్టి గారు అయితే తెలిసిందే కదా, ఆయన యాక్టింగ్ వైజ్ అయితే బాగా చేస్తారు. అండ్ దీంట్లో యాక్టర్ కూడా చాలామంది ఉన్నారండి. సో ఎవరంటే మన ఆది గారు, లక్ష్మీ మెనన్ గారు, సిమ్రన్, లైలా అండ్ రెడ్మీ కిల్లి గారు, ఎంఎస్ భాస్కర్ గారు, రాజీ మెనన్ గారు, వివేక్ ప్రసన్న గారు. సో ఇంతమంది ఉన్నాక సో చూడాలి ఎలా ఉంటుందో మూవీ అయితే. సో దీని మ్యూజిక్ ఇచ్చింది మన తమన్ గారు మన బీజిఎం ఇచ్చింది. సో దీన్ని ప్రొడ్యూస్ చేసింది మాత్రం మన 7G శివ గారు అండ్ డైరెక్టర్ అర్విజ్ కపాత్ గారు. సో సో చాలా డిఫరెంట్గా తీసుకెళ్లారు మన అర్విజ్ ఖాన్ గారు. సో చాలా డిఫరెంట్గా తీసుకెళ్ళారు. చూడాలి ఎలా ఉంటుందో ఈ మూవీ అయితే. సో జాగ్రత్త చూసేప్పుడు. సో నాకైతే కొంచెం గోస్ట్ మూవీస్ అంటే ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ ఉంటే మాత్రం చాలా ఇష్టం అన్నమాట. థ్రిల్లింగ్ ఉంటాయి. సో మీరైనా ఎవరైనా ఉన్నారా అంటే హారర్ మూవీస్కి బాగా ఇష్టపడేవాళ్ళు? సో కామెంట్ చేయండి. హారర్ మూవీస్ చూసే వాళ్ళైతే. సో చూద్దాం ఎంతమంది ఉన్నారు ఏంటో అని. సో ఇది నా రివ్యూ అండి, శబ్దం ట్రైలర్ రివ్యూ అండి. సో మిగతాది మనం నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. మూవీ చూసాక కూడా మూవీ కూడా రివ్యూ చేద్దాము పక్కాగా. సో ఇది నా రివ్యూ అండి, శబ్దం. డోంట్ మిస్ ఇట్. అండ్ మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.